సెలబ్రిటీల జాతకాలు, పూజలు మరియు వారిపై చేసే సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి ప్రగతి మెడల్ సాధించడంపై వేణుస్వామి మాట్లాడుతూ, ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారంటే వారిపై విమర్శలు రావడం సహజం. ఏ రంగంలోనైనా ఎదుటి వారిని టార్గెట్ చేయడానికి 100 మంది 200 చేతులతో రెడీగా ఉంటారు. నువ్వు వాళ్ళ నుండి తప్పించుకోవాలంటే నువ్వు చాలా తెలివితో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఎదురు దెబ్బలు తినాల్సిందే. అవమానాలను, దెబ్బలను తప్పించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా మంది సినిమా అవకాశాలు రావాలని, సెలబ్రిటీ స్టేటస్ కావాలని అనుకుంటారు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతలు రావాలంటే పూజల వల్ల సాధ్యమా అని యాంకర్ ప్రశ్నించగా, ఇటీవల ప్రగతి అనే నటి నా దగ్గరికి వచ్చింది. ఆమె మీ అందరికీ తెలిసిన ఆమెనే. ఆ నటి నా దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంది. ఆమె సినిమాల కోసం నా దగ్గరికి రాలేదు. గురువుగారు, నేను రెజ్లింగ్లో గెలవాలని కోరుకుంటున్నాను అని నా దగ్గరికి వచ్చింది. రెజ్లింగ్లో గెలవాలని ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ పూజల ఫలితమే ఈరోజు మెడల్ సాధించింది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇప్పటికే ప్రగతి వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి స్పోర్ట్స్లో సాధించిన విజయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో ప్రగతి విజయం తన పూజల ఫలితంగానే అని వేణుస్వామి చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను నమ్ముతుంటే మరికొందరం మాత్రం ఇది కేవలం ప్రచారమే అంటూ కొట్టిపడేస్తున్నారు. ఇక వేణుస్వామి యొక్క ఈ వ్యాఖ్యలకు నటి ప్రగతి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.